అన్నం చపాతీలోకి ఎంతో టేస్టీగా ఉండే వంకాయ పెరుగు కర్రీని ఇలా ట్రై చేయండి. చాలా బావుంటుంది. ముందుగా హాఫ్ కేజీ వంకాయలు తీసుకొని ఇలా కట్ చేసేసి ఉప్పు వాటర్‌లో వేసుకొని పక్కన పెట్టుకోండి. స్టవ్ పైన కళాయి పెట్టేసుకొని 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని పోపు దినుసులు ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోకి కట్ చేసుకున్న పెద్ద ఉల్లిపాయ ముక్కలు, 2 పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని అలానే పసుపు కొంచెం వేసేసుకొని ఉల్లిపాయలు మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని వేసేసి ఒకసారి ఆయిల్‌లో బాగా కలిసిపోయేలాగా కలిపేసేసుకొని, ఇందులోకి తగినంత సాల్ట్‌ని వేసేసుకొని, మరొక్కసారి బాగా కలిపేసేసి, మూత పెట్టేసి మధ్య మధ్యలో కలుపుకుంటూ వంకాయలు బాగా ఇలాగా మెత్తబడేంత వరకు మగ్గించుకోవాలి. ఇప్పుడైతే మగ్గినాయి కదా! ఇందులోకి మీ టేస్ట్‌కి తగ్గట్టుగా కారాన్ని వేసుకొని, ఒకసారి బాగా కలిపేసేసి, చివరగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని, మరొకసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసేసి ఒక కప్పు పెరుగును వేసుకోండి. పెరుగులో గడ్డలు లేకుండా మ్యాష్ చేసుకొని ఇలా వేసుకొని ఒక్కసారి కలిపేసుకున్న తర్వాత సర్వింగ్ బౌల్‌లో వేసేసుకొని వేడి వేడిగా అన్నం చపాతీలోకి సర్వ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్.